హరీష్ రావు తానేదో పోరాడ యోధుల్లా ఫీల్ అవుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. 10 ఏళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్లను ట్యాప్ చేయించారని, ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సొంత ఇంటి అల్లుడి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని స్వయంగా కవితనే స్పష్టం చేసిందని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదని, గత 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోందన్నారు బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు బీర్ల ఐలయ్య. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లుగా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరైతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతో మంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇవాళ పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిరు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇంకా అవాక్కులు చెవాక్కులు పెడుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరముంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. ఇలా చట్టం తన పని తాను చేసుకపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇవాళ మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మాజీ మంత్రి కృష్ణా జిల్లా మచిలీ